हैदराबाद अपना हार्ट है। अगर हैदराबाद में हार्ट ठीक ठाक नहीं चला कभी भी गुजर जा सकते अपन। కాబట్టి హైదరాబాద్ చాలా గుండెకాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా డిసిప్లిన్ గా ఉండి హైదరాబాద్ ను కరెక్ట్ 3 రోజులు నిలుపుకోగలిగితే వైజాగ్ లో గోవాలో ఉన్న సముద్రం కూడా హైదరాబాద్ రమ్మంటే వస్తుంది. మీకు తెలుసు అర్థమైందా? ఇక్కడ ఎవరుంటారు? హైదరాబాద్ లో మేనేజ్మెంట్ మొత్తం ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉంటారు. మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి గారు. నాకు తెలిసి సౌత్ సర్కిల్ హైదరాబాద్ లో పాలమూరు బిడ్డలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అవునా లేదా? వలస జిల్లా, అదేవిధంగా చాలా జిల్లాల నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చినటువంటి చాలా జిల్లాలు ఉన్నాయి. కాబట్టి మా బాధలు అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. నిజంగా ఈ మేనేజ్మెంట్ ఏం చేసినట్టు లేదు, మాకు అర్థమైపోయింది. నేను జేఏసీగా వెళ్ళాం, టీజీపీఎస్సీ జేఏసీగా ట్రాన్స్ఫర్ సీఎండీ గారి దగ్గరికి. సార్ 8వ తారీఖు పరిస్థితులు మారేటట్టున్నాయి. 11/4, 327, CATU 5035 ఇంక్లూడింగ్ ఇంజనీర్స్ కూడా వాళ్ళని పిలిచి మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయాలి. లేకపోతే మా చేతిలో కూడా ఏం లేదు, మేము కూడా ఆయుధాలు పడేయాల్సి వస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే కలగజేసుకొని మాకు న్యాయం చేసి కన్వర్షన్ ఇవ్వాలి. ఇంకా చాలా మంది కన్వర్షన్ అంటే ఏంటంటే కన్వర్షన్ ఇస్తే పైసలు మా ఉన్నాయా మన దగ్గర? నేను ఒకటి చెప్పదలుచుకున్నా. కన్వర్షన్ అంటే రెగ్యులర్ పోస్ట్ కన్వర్షన్. ఆ కన్వర్షన్ అంటే అది స్వర్గలోకంలో నరకలోకంలో లేదు, మన దగ్గర కూడా ఉంది. ఓఎన్ఎం డిప్లొమా చేస్తే డిప్లొమా కన్వర్షన్ సంబంధించి కన్వర్షన్ అవుతుంది. డిగ్రీ చేస్తే జూనియర్ అసిస్టెంట్ ఏదో అవుతాడు. కాబట్టి అది ఉంది, మేము కొత్తగా సృష్టించింది కాదు. నువ్వేం పెద్ద డిక్షనరీలు ఎత్తే అవసరం లేదు. ఒకవేళ ఉన్న పరంగా మనం అందరం క్వాలిఫికేషన్ తగ్గట్టు రెగ్యులర్ పోస్ట్ కన్వర్షన్ అయితే ₹1 కూడా ఆర్థిక భారం పడదని మేము చెప్తున్నాం. పడుతుందని మీరు చెప్తున్నారు. అది పడుతుందా పడదా కూర్చున్నామంటే కూడా రావట్లేదు. ఆడ పదార్థం ఉంది, తీయముందో చేరుముందో దాన్ని నోట్లు వేస్తే తెలిసేది. మమ్మల్ని రానియవు, మాట్లాడనియవు, చెప్పనియవు. సో కాబట్టి ఈ కన్వర్షన్ మూలంగా ఎటువంటి ఆర్థిక భారం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి జూనియర్ లైన్మెన్ల కంటే మనకి ఎక్కువ ఉంది. అసలు అది అట్లా అనకూడదు. వాళ్ళకంటే మనకు ఎక్కువ లేదు, మనకంటే జూనియర్ లైన్మెన్లకు తక్కువ ఉంది. పాపం జీతం వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. కాబట్టి మనం జూనియర్ లైన్మెన్ చేస్తే ఆయనకంటే జీతం ఆల్రెడీ కొంచెం ఎక్కువనే ఉంది. మరి ఎట్లా ఆర్థిక భారం పడుతుంది మనకు? మరి